హౌ టు క్రియేట్ అ వార్మ్ అండ్ వెల్కమింగ్ క్లాస్ రూమ్. ఎప్పుడైనా సరే పిల్లలు మన క్లాస్కి ఇంట్రెస్టింగ్గా రావాలి. మరి అలాంటి క్లాస్ని క్రియేట్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటంటే, జనరల్గా పిల్లలు మే ఐ కమ్ ఇన్ అని అడుగుతారు. దానికి బదులుగా ఒకరోజు నమస్తేతో వెల్కమ్ చేయండి, ఇంకొక రోజు వేవ్తో వెల్కమ్ చేయండి, మరొక రోజు హైఫైన్ ఇవ్వండి. అలాగే ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నట్టుగా ఒక వెల్కమ్ చార్ట్ని అయితే క్రియేట్ చేయండి. ఈ చార్ట్లో ఉన్నట్టుగా మీరు హైఫై ఇస్తారా, నమస్తే పెడతారా, లేకపోతే థమ్స్ అప్ పెడతారా, లేకపోతే సింపుల్ హగ్ ఇస్తారా, లేదంటే ఏదైనా ఒక ఫన్నీ డాన్స్ మూమెంట్ని ఇస్తారా. సో ఇలా రకరకాల ఐడియాస్ని ఉపయోగించి వాళ్ళని క్లాస్లోకి వెల్కమ్ చేయండి. ఇలా వెల్కమ్ చేయడం ద్వారా నెక్స్ట్ డే మ్యామ్ మమ్మల్ని ఎలా లోపలికి ఇన్వైట్ చేస్తారా అని పిల్లలు చాలా క్యూరియస్గా ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు వెల్కమ్ చేసిన తర్వాత కూడా మధ్య మధ్యలో హ్యాండ్ ప్రింట్స్తో చార్ట్స్ క్రియేట్ చేయడం, వాళ్ళ థంబ్ ప్రింట్స్ కానీ ఫింగర్ ప్రింట్స్తో కానీ ఏదైనా ఒక వెల్కమింగ్ చార్ట్ని క్రియేట్ చేయడం ద్వారా కూడా పిల్లల్లో మ్యామ్ రోజు ఏదో ఒక కొత్త విషయాన్ని మనకు నేర్పుతున్నారు, ఈ రోజు ఏం చేయబోతున్నారు అన్న క్యూరియాసిటీ పెరుగుతుంది. టీచర్స్ క్లాస్కి వెల్కమ్ చేయడం అన్నది ఆ రోజంతటి మీద మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది. వాళ్ళు హ్యాపీగా క్లాస్ రూమ్లోకి వస్తే మీ క్లాస్ అంతా కూడా చాలా హ్యాపీగా ఎండ్ అవుతుంది. సో క్లాస్ రూమ్ సెటప్ అనేది ప్రీ ప్రైమరీ కిడ్స్కి కానీ ప్రైమరీకి వాళ్ళకి కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలు కంప్లీట్గా క్లాస్ రూమ్లో ఎంగేజ్ అవ్వాలంటే ఆ ఏజ్ పిల్లలకి ఎటు చూసినా ఏదో ఒకటి కొత్తగా కనిపిస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళది ఎక్స్ప్లోర్ చేసే ఏజ్ కాబట్టి వాళ్ళకి సంబంధించి వాళ్ళు నేర్చుకునే ప్రతి బేసిక్ థింగ్ని కూడా మీ క్లాస్లో ఉండేలాగా ఎంగేజ్ చేయండి. సో వేటిని మీరు క్లాస్లో హ్యాంగ్ చేయాలి, అవి చార్ట్స్ రూపంలో అయినా, ఫ్లాష్ కార్డ్స్ రూపంలో అయినా, లేదంటే సింపుల్ టీచింగ్ మెటీరియల్లో అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో వేటిని మీరు కవర్ చేయాలి అంటే ఆల్ఫాబెట్స్, నంబర్స్, షేప్స్, కలర్స్, ఫ్రూట్స్, యానిమల్స్, అలాగే ఫ్లవర్స్, ఇలా రకరకాల ఐటమ్స్ మీరు క్లాస్ రూమ్లో ఇన్నోవేటివ్గా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా మీరు అట్లీస్ట్ ఒక 5 to 6 ఎలిమెంట్స్ని యాడ్ చేసినా మీ క్లాస్ రూమ్ కంప్లీట్గా కొత్తగా తయారవుతుంది. ఎప్పుడైతే మీ క్లాసు ఇన్నోవేటివ్గా డెకరేటివ్గా ఉందో ఖచ్చితంగా పిల్లాడు మీరు వర్క్లో ఉన్నప్పటికీ కూడా వాడి చుట్టూరు ఎటు చూసినా ఏదో ఒక కొత్త థింగ్ని నేర్చుకుంటాడు. అట్లీస్ట్ వాడు చూసే ఆ థింగ్ పేరైనా గుర్తుపెట్టుకుంటాడు. సో క్లాస్ రూమ్ సెటప్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్నట్టు డే 1లో మన టాపిక్ ఏంటో గుర్తుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. టాపిక్ వచ్చి హౌ టు బిల్డ్ అ డైలీ రొటీన్. యంగ్ లెర్నర్స్ ఎలా ఉంటారంటే ఈరోజు క్లాస్లో ఏం జరగబోతుందని ఎప్పుడు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. పిల్లలు కంగారు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనము డైలీ ఒక రొటీన్ అలవాటు చేయడం ద్వారా మన క్లాస్ రూమ్ మొత్తాన్ని కూడా ఒక స్ట్రక్చర్లోకి తీసుకొచ్చుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ఒక కంప్లీట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నారో పిల్లలకు కానీ టీచర్కి కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అయితే ఈ డైలీ రొటీన్లో మీరు కవర్ చేయాల్సిన అంశాలు వీటినే మీరు టైం టేబుల్గా కూడా మార్చుకోవచ్చు. మీ డైలీ రొటీన్లో ఏమేమి ఉండాలి, క్లాస్ ఎప్పుడూ కూడా వార్మ్ గ్రీటింగ్తోనే స్టార్ట్ అవ్వాలి, మంచిగా పిల్లల్ని వెల్కమ్ చేయండి, దాంతోపాటుగా సర్కిల్ టైం, లర్నింగ్ టైం, వాళ్ళకు ఒక స్నాక్ బ్రేక్ ఇవ్వడం, తర్వాత ప్లే టైం, దాంతోపాటు స్టోరీ టెల్లింగ్, తర్వాత హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ, అలాగే గుడ్ బై రొటీన్ని అలవాటు చేయండి. ఈ సర్కిల్ టైంలో మీరు పిల్లల చేత రైమ్స్ చెప్పించవచ్చు, ఏదైనా చిన్న యాక్టివిటీ చేయించవచ్చు. అలాగే లర్నింగ్ టైంలో మీరు ఏదైతే సిలబస్ని ప్లాన్ చేసుకున్నారో ఆ సిలబస్కి తగ్గ టైంని మీరు లర్నింగ్ టైంకి ఇంక్లూడ్ చేయండి. మర్చిపోకండి, గంటల తరబడి చెప్పడం ద్వారా చిన్నపిల్లలు నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీ టైంని చాలా షార్ట్ టైంలో షార్ట్ అండ్ స్వీట్గా ఉండేలాగా మీ లెసన్స్ని ప్రిపేర్ చేసుకోండి. అలాగే డే ఎండింగ్లో స్టోరీ టైంని వినియోగించుకోండి. ఎందుకంటే మీ డే అనేది చాలా కామ్గా ముగుస్తుంది. పిల్లలు కథని చాలా ఇష్టపడతారు. కాబట్టి స్టోరీ టైంకి మంచి టైంని కేటాయించండి. అలాగే ప్లే టైం ఇవ్వండి. స్నాక్ బ్రేక్ మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు. వీటన్నిటిని మీ డైలీ రొటీన్లో అలవాటు చేసుకొని పిల్లలు వెళ్ళే ముందు ఖచ్చితంగా బాయ్ చెప్పడం కూడా నేర్పించండి. వాటిని వెల్కమ్ ఎలా అయితే చేస్తున్నామో అలాగే గుడ్ బై రొటీన్ కూడా అలవాటు చేయండి. వీటన్నిటి ద్వారా మీ క్లాస్ రూమ్ ఒక కంప్లీట్ స్ట్రక్చర్లోకి అయితే వస్తుంది. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ డే 4. మనం నేర్చుకోబోతున్న అంశం హౌ టు క్రియేట్ అ సేఫ్ అండ్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్. వాట్ ఈస్ సేఫ్ అండ్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్? మీ క్లాస్లో ఉండే ప్రతి విద్యార్థి కూడా ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ని ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అవ్వడానికి మనం చేయాల్సిన కొన్ని బేసిక్ థింగ్స్ నేను మీకు చెప్తాను. మీ క్లాస్లో ప్రతి విద్యార్థికి కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, వాల్యూ ఇస్తున్నట్టు, మీ దగ్గర చాలా సెక్యూరిటీ ఉన్నట్టు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వాలి. వాటి కోసం మనం యాజ్ ఎ టీచర్గా క్లాస్ రూమ్లో కొన్ని రూల్స్ని రూపొందించండి. ఆ రూల్స్లో మీరు ఇంక్లూడ్ చేయాల్సినవి ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు క్లాస్కి రావాలి, క్లాస్లో ఉండే పిల్లలతో జెంటిల్గా ప్రవర్తించాలి, వాళ్ళ బిహేవియర్లో కైండ్గా ఉండడం కానీ, పక్కన వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఇలాంటి థింగ్స్ని నేర్పించండి. వాటితో పాటుగా టీచర్తో ఎలా ప్రవర్తించాలి, పెద్దలతో ఎలా ప్రవర్తించాలి, ఇలాంటి సున్నితమైన అంశాన్ని
చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి నేర్పించండి. వాటితో పాటుగా ఏదైనా ఆపద వచ్చినప్పుడు పెద్దలకి ఎలా చెప్పాలి, లైక్ ఫైర్ అయినప్పుడు కానీ లేదా వాటర్లో ఉన్నప్పుడు కానీ ఎలాంటి సేఫ్టీ రూల్స్ని పాటించాలో పిల్లలకి తెలియచేయండి. అలాగే ఎప్పటికప్పుడు క్లాస్ రూమ్ని చెక్ చేసుకోండి. చిన్నపిల్లలకి తెలియకుండా చాలా థింగ్స్ని తీసుకొస్తూ ఉంటారు. సో అలాంటి థింగ్స్ని మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. పిల్లలకి సంబంధించి క్లాస్ రూమ్ ఎప్పుడు కూడా ఒక సేఫ్ ప్లేస్లా ఉండాలి. అలాగే ప్రతి స్టూడెంట్ కూడా చాలా యూనిక్గా ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాటిని అర్థం చేసుకుని వారికి తగ్గట్టుగా మీరు వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ని మెయింటైన్ చేయండి. కొంతమంది పిల్లలు స్పెషల్ నీడ్స్ని కలిగి ఉంటారు. అలాంటి పిల్లలకి యాజ్ ఎ టీచర్గా మన సపోర్ట్ చాలా అవసరం. వాళ్ళని అర్థం చేసుకోండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటి అన్నది మీతో ఓపెన్గా చెప్పుకునేలాగా పిల్లల్ని మౌల్డ్ చేయండి. వారికి తగినట్టుగా కైండ్నెస్తో ఎలా ఉండాలి, ఫ్రెండ్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, షేరింగ్ ఎలా ఉండాలి, ఒకరికొకరు హెల్పింగ్ ఎలా ఉండాలి, హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ ఎలా చెప్పాలి, ఇలాంటి జెంటిల్ థింగ్స్ అన్నీ కూడా మీరు క్లాస్ రూమ్లో రూపొందించడం ద్వారా మీ క్లాస్ చాలా సేఫ్గా ఉంటుంది. హౌ టు హ్యాండిల్ సపరేషన్ యాంగ్జైటీ ఆన్ ద ఫస్ట్ డే. మ్యాక్సిమం అడ్మిషన్స్ అన్నీ కూడా ప్రీ ప్రైమరీలోనే ఎక్కువగా జరుగుతాయి. ప్రీ ప్రైమరీ పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందులోనూ ఫస్ట్ డే పిల్లల్ని దగ్గర తీసుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకంటే పిల్లల్లో ఏదో ఒక తెలియని వాతావరణంలోకి వచ్చినప్పుడు తెలియని భయం, యాంగ్జైటీ అన్నది ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల్ని విడదీస్తున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. మరి అలాంటి టైంలో మనం కొన్ని టిప్స్ పాటించడం ద్వారా పిల్లల్ని ఈజీగా దగ్గర చేసుకోవచ్చు. ఫస్ట్లీ వాళ్ళకి వెల్కమ్ అనేది చాలా కామ్గా వాళ్ళకి నచ్చే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. దాంతో పాటుగా క్లాస్లో ఒక మంచి కామ్ వాతావరణాన్ని పిల్లలకి కల్పించాలి. దగ్గరకు తీసుకోవడం, పిల్లలతో పాటు నేను ఉన్నానని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళు కాస్త కంఫర్ట్గా ఫీల్ అవుతారు. తప్పకుండా మొదటి రోజు పిల్లలు చాలా వరకు ఇబ్బంది పెడతారు. అయితే కొంతమంది పిల్లలు సర్దుకోవడానికి కాస్త ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. అలాంటి పిల్లల కోసం ఇంటి దగ్గర నుంచి వాళ్ళకి నచ్చిన ఏదో ఒక వస్తువుని తెచ్చుకోమని చెప్పొచ్చు. ఇలా చేయడం ద్వారా వారితో పాటు ఏదో ఒక తోడు వస్తున్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. దాంతోపాటుగా ఈ సపరేషన్ యాంగ్జైటీని ఫస్ట్ టీచర్గా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఏజ్ పిల్లల్ని పేరెంట్స్ దగ్గర నుంచి మనం సపరేట్ చేస్తున్నట్టు వాళ్ళు చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మీరున్నారు అనే ఒక కంఫర్ట్ వాతావరణాన్ని అలవాటు చేయడానికి ప్రయత్నించండి. అది కూడా మీ మాటల ద్వారానే. సో నీతో పాటు నేనున్నాను, నీ ఫ్రెండ్గా నేనున్నాను, మన ఇద్దరం కలిసి వెళ్దాం, ఇలాంటి కొన్ని మాటలు వాళ్ళకి చెప్పడం ద్వారా ఆటోమేటిక్గా పిల్లలు కాస్త కామ్ అవుతారు. అలాగే వాళ్ళు వెళ్ళేటప్పుడు మీరు వెల్కమ్కి ఎలా అయితే ఒక రొటీన్ అలవాటు చేస్తున్నారో గుడ్ బైకి కూడా ఒక రొటీన్ని అలవాటు చేయండి. అలా చేయడం ద్వారా పిల్లలు లోపలికి రావడంతో పాటు క్లాస్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కూడా చాలా ఉత్సాహంగా మీతో హ్యాండ్ షేక్ చేయడానికి కానీ గుడ్ బై చెప్పడానికి కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ 30 డేస్ సిరీస్ కొత్త టీచర్స్ అందరికీ ఉపయోగపడుతున్నాయి అనుకుంటున్నాను. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.